దాన్ని కూడా సింపతి అని అదనేది అని చెప్పేసి అంటే నేను ఏం చేయాలి? నాది ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా నేను. ఇది చూపించుకోవద్దు, బట్ ఆ రోజు నాకు ఎందుకో లైక్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇదేనమాట. ఇది ఎప్పటిది, ఇది వీడియో ఎప్పటిదో ఇది. హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు అంటే మన లైఫ్లో. సో ఇది ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ నేనేదో సింపతి కోసం అదంతా కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్తారు ఈ ఫీల్డ్లో, ప్రతి ఒక్కరు వెళ్తారు. బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం లేదురా బాయ్ మా లైఫ్ కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటారు. బట్ నేనేందంటే ఇంకా చేదాటిపోయింది నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు ఎందుకంటే ఈ సినిమా నాకు మార్నింగ్ షో ఫస్ట్ డే కొంచెం కలెక్షన్ వస్తేనే నా సినిమా నిలబడుతుంది. ఫస్ట్ డే నా సినిమా నడుస్తేనే నా సినిమా నిలబడుతుంది. సెకండ్ డే కొంచెం థియేటర్స్ పెరుగుతాయి. ఇప్పుడు నాకు లిమిటెడ్ థియేటర్స్ దొరుకుతాయి, కొత్తోడిని, పబ్లిసిటీ ఎక్కువ లేదు. కానీ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి కదా బ్రో, అంటే థియేటర్స్ వైజ్ కానీ అదంతా పబ్లిసిటీ లేదు. అది కూడా మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు బ్రో. మేము ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి దెర్ వాజ్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేము. నాకు వెళ్ళిన తర్వాత లైక్ అట్ లాస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఓకే, కానీ పబ్లిసిటీ కూడా జరగలేదు. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకే రిజల్ట్ లైక్ అంతగా అందలేదు అండ్ మనం అనుకున్నంత ఇదిగా రాలేదు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సరే, ఇప్పుడు బూట్కట్ బాలరాజు చూస్తూ ఉంటే రొటీన్ సబ్జెక్ట్ ట్రైలర్ లాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నేను ప్రతి సినిమా ఏది కొత్తగా ఉండదు. ప్రతి సినిమా కథ అక్కడే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే వేరు ఉంటుంది. నా సినిమా బూట్కట్ బాలరాజు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి మీకు. సీన్స్ కానీ లేకపోతే పాటలు కానీ ఎవ్రీథింగ్ లైక్ మీరు ఎంజాయ్ చేస్తారు. అలాంటి సినిమా బూట్కట్ బాలరాజు. సరే, నేను డిఫరెంట్ సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అని తీసిన, ఏం 10 కోట్లు సంపాదించిందా 20 కోట్లు సంపాదించిందా? మరి డిఫరెంట్ సినిమానే కదా, కంటెంట్ ఉన్న సినిమానే కదా. అది కూడా ఓటీటీలో చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, కనెక్ట్ అయినాం మేము, అది ఇది అని అన్నారు. నేను అదే అంటున్నా, అంటే ఒక్కటి ధనుష్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్